హాయ్ అండి. టుడే వచ్చేసి ఇది వీరాంజనేయ స్వామి టెంపులు. ఇది కూకట్పల్లి రోడ్ నెంబర్ 2లో ఉందండి. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి, వినాయకుడు, అమ్మవారు, నెక్స్ట్ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు అందరూ ఉన్నారండి. పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఇది మనం ఒక కోరిక కోరుకొని మనం డైలీ అంటే 11 రోజులు చేయాలండి ఇది. 11 రోజులు ఏంటంటే డైలీ 41 ప్రదక్షిణాలు చేయాలి. చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనము అదే ప్రదక్షిణ చేసి మనం ఒక అర్చన చేపించుకోవాలి. ఫస్ట్ రోజు 50 రూపీస్ ఇస్తే అర్చన చేస్తారండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ రోజు మాత్రం వడమాలను తమలపాకు మాలకి టికెట్ అంటే 550 కడితే తమలపాకు మాలను వడమాల ఇస్తారు. మనం మళ్ళీ 41 ప్రదక్షిణాలు చేసేసి పూజ చేయించుకోవడమే. ఈ కోరిక నెరవేరిన తర్వాత మాత్రం అంటే ఎప్పుడైనా నెరవేరండి, ఏ కోరికైనా నెరవేరిన తర్వాత మాత్రం 108 ప్రదక్షిణాలు చేయాలండి ఇక్కడికి వచ్చి. ఇదేంటంటే మనకు అందరూ అంటే కూకట్పల్లి దగ్గరలో ఉండరు కదండి. అంటే ఫస్ట్ ఇక్కడ చేసుకొని వెళ్ళి తర్వాత నెక్స్ట్ డేస్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో 41 ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అండి. లాస్ట్ మాత్రం రావాలి అంటే లాస్ట్ మాత్రం ఇక్కడికి వచ్చి మిగిలిన డేస్ మాత్రం మన నియర్ బై అదే ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రం చేసుకోవచ్చు. లాస్ట్ రోజు మాత్రం వడమాలను అదే తమలపాకు మాల పూజ చేయించుకోవాలండి. ఇక్కడ ఏంటంటే మనం ప్రదక్షిణ చేసుకుంటూ మనము ఒక జపం మంత్రం చదవాలండి. ఏంటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హనుమతే మమ ప్రసన్నం కురు. ఈ 2 లైన్లు చదువుకుంటూ మనం ప్రదక్షిణాలు ఇలా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ మండపం ఉందండి. ఇక్కడ కళ్యాణాలు గిట్లా అవి చేస్తారు. ఉత్సవ విగ్రహాలు చేసి పెట్టి మన అదే శివ కళ్యాణం కానీ, రాములవారి కళ్యాణం కానీ చేస్తారండి. చాలా బాగుందండి టెంపుల్ వచ్చేసి అయితే. ఇక్కడ ఏంటంటే మనం 11 రోజులు వచ్చేసి చాలా నిష్టగా చేసుకోవాలండి. అంటే ఇల్లు క్లీనింగ్ కానీ మనం హెడ్ బాత్ కానీ మళ్ళీ వచ్చేసి చాలా నీట్గా ఉండాలండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం 11 రోజులు మంచిగా నిష్టగా చేసుకొని లాస్ట్ రోజు మాత్రం ఇక్కడికి వచ్చి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్